రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవకు రావాలని కోరుతూ చిరంజీవి అభిమాన సంఘ ప్రతినిధులు శ్రీకాకుళం పట్టణంలో పలు ఆలయాల్లో పూజలు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ప్రజాక్షేత్రంలోనికి రావాలని కోరుకుంటూ శ్రీకాకుళంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు పిలుపు మేరకు శ్రీకాకుళం టౌన్ 1980s మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గుజరాతీపేటలోని జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో గల అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారికి శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్కు గ్రహదోషాలు తొలగి శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులు సింధూరంతో విశేష అర్చన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంజరపు రాము మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తామంతా భగవంతుడిని ప్రార్థించామన్నారు. ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని, కేవలం అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఆయన క్షేమం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఆయన అతి త్వరలోనే తిరిగి పాలనలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం నగరంలోని 1980s సీనియర్ మెగా అభిమానులు పి శ్రీనివాసరావు, పైడి శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు, గోపీశంకర్, సత్యనారాయణ, హుస్సేన్, సునీల్ కుమార్, తిరుమలరావు, అప్పారావు, పవన్, గిరి, జె రామారావు, రామరాజు, పోస్ట్ మ్యాన్ శ్రీను, ధనం, మోహన్, లీలామోహన్, జానీ మాస్టర్, తవిట్రాజు, మెగా యూత్ ఫోర్స్ సభ్యులు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.